తాజాగా హీరో స్ప్లెండర్ ఎలక్ట్రిక్ బైక్ టెస్టింగ్ చేస్తున్న ఫోటోలు కెమెరాకి చిక్కాయి. అయితే హీరో మోటార్ కార్ప్ కంపెనీ హీరో స్ప్లెండర్ ఎలక్ట్రిక్ బైక్ని తయారు చేస్తుందా, దీని రేంజ్ ఎంత, దీని ధర ఎంత, ఈరోజు మన ఎంబీఎస్ ఆటో తెలుగులో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీరు చూస్తున్నారు ఎంబీఎస్ ఆటో తెలుగు. మొదటిగా పూణేలో తాజాగా ఒక ఎలక్ట్రిక్ బైక్ టెస్టింగ్ చేస్తుండగా దాని కెమెరాకి కంటకు చిక్కిందండి. ఈ ఎలక్ట్రిక్ బైక్ ఫోటోలు చూసినట్లయితే హీరో స్ప్లెండర్ బైక్స్ అని స్పష్టంగా తెలుస్తున్నాయి. అయితే ఇది హీరో మోటార్ కార్ప్ కంపెనీ వాళ్ళు అయితే తయారు చేయట్లేదు. గోగో A1 అనే ఒక కంపెనీ వాళ్ళు ఈ ఎలక్ట్రిక్ బైక్ని తయారు చేస్తున్నారు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే గోగో A1 అనేది ఒక రెట్రోఫిటింగ్ కంపెనీ. అంటే ఒక పెట్రోల్ వెహికల్కి ఎలక్ట్రిక్ వెహికల్ సంబంధించిన కిట్స్ ఆఫర్ చేస్తారు. ఆ కంపెనీ గోగో A1. తాజాగా గోగో A1 కంపెనీ వాళ్ళు స్ప్లెండర్ సంబంధించిన రెట్రోఫిటింగ్ కిట్ అప్రూవల్ తెచ్చుకున్నారు. సో అప్రూవల్ తెచ్చుకున్నారు కాబట్టి స్ప్లెండర్ సంబంధించిన పెట్రోల్ వెహికల్కి వీళ్ళు మోటార్ కంట్రోలర్ బిగించి ఎలక్ట్రిక్ వెహికల్ కింద వీళ్ళు టెస్టింగ్ అనేది చేస్తున్నారు. ఒకసారి ఎలక్ట్రిక్ బైక్ యొక్క స్పెసిఫికేషన్ అయితే చూద్దాం. వీళ్ళు BLDC హబ్ మోటార్ అయితే యూజ్ చేస్తున్నారు. 2 కిలోవాట్ల రేటెడ్ పవర్ ఇది. అదే పీక్ పవర్ వచ్చి 3.94 కిలోవాట్ల పీక్ పవర్. ఈ మోటార్తో 80 కిలోమీటర్ల టాప్ స్పీడ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. ప్రస్తుతానికి గోగో A1 కంపెనీ వాళ్ళు హీరో స్ప్లెండర్ సంబంధించిన రెట్రోఫిటింగ్ కిట్ని 29,000 రూపాయలకు అమ్ముతున్నారు. ఈ కిట్లో ఏమేమి ఉంటాయంటే మోటార్, కంట్రోలర్, థ్రాటల్, వైరింగ్, DC కన్వర్టర్స్ ఇవన్నీ కలిపి వీళ్ళు 29,000 రూపాయలకి ఈ కిట్ అనేది ఇస్తున్నారు. మరి బ్యాటరీ సంగతి ఏంటంటే బ్యాటరీ అనేది కిట్తో పాటు బ్యాటరీ అనేది అడిషనల్గా డబ్బులు అనేది పే చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకి వీళ్ళు 3 రకాల బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్ అయితే ఇస్తున్నారు. 72 వోల్ట్ 29Ah బ్యాటరీ ప్యాక్ అంటే 2 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్కి 70 నుండి 80 కిలోమీటర్ రేంజ్ ఇస్తుంది. దీనికి 45,000 రూపాయలు అడిషనల్గా పే చేయాలి బ్యాటరీ ప్యాక్ కోసం. లేదు ఇంకొంచెం ఎక్కువ రేంజ్ కావాలంటే 72 వోల్ట్ 40Ah 2.88 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ ఇస్తున్నారు. దీంతో 100 నుండి 120 కిలోమీటర్ల రేంజ్ అని చెప్తున్నారు. దీనికి 60,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇక చివరిగా 72 వోల్ట్ 50Ah అంటే 3.6 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్. దీనికి 130 నుండి 150 కిలోమీటర్ రేంజ్ ఇస్తున్నారు. ఈ బ్యాటరీ ప్యాక్ కాస్ట్ 80,000 రూపాయలు. అంటే మీ దగ్గర కనుక ఎగ్జిస్టింగ్గా స్ప్లెండర్ పాత పెట్రోల్ బైక్ ఉంటే కనుక దానికి రెట్రోఫిటింగ్ కిట్ కాస్ట్ 29,000 రూపాయలు ప్లస్ బేసిక్ బ్యాటరీ ప్యాక్ ఒక 70 కిలోమీటర్ రేంజ్ ఇచ్చే బ్యాటరీ ప్యాక్ కాస్ట్ 45,000 రూపాయలు. ఇవన్నీ యాడ్ చేసుకున్నట్లయితే హీరో స్ప్లెండర్ ఎలక్ట్రిక్ బైక్ 74,000 రూపాయలకే వస్తుందన్నమాట. ప్రస్తుతానికి అయితే గోగో A1 కంపెనీ వాళ్ళు ఈ కిట్ని ఇంకా టెస్టింగ్ ఫేజ్లో అయితే ఉంచారు. వచ్చే నెలలో ఈ కిట్ మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. మీకు ఒక ప్రశ్న ఏంటంటే రెట్రోఫిటింగ్ కిట్ మీ దగ్గర హీరో స్ప్లెండర్ పాత బైక్ ఉండి దాని రెట్రోఫిటింగ్ కిట్ ప్లస్ బ్యాటరీ ప్యాక్ కాస్ట్ 2 కలిపి 74,000 రూపాయలు అవుతుందంటే మీరు మీ పాత స్ప్లెండర్ బైక్ని ఎలక్ట్రిక్ కింద మార్చుకుంటారా లేదా, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. మీలో కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తున్నట్లయితే మీ ఓనర్షిప్ రివ్యూని మాతో షేర్ చేద్దాం అనుకున్నట్లయితే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ అండ్ ఫామ్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఎంబీఎస్ ఆటో తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కంటెంట్ కోసం ఈవీ కొరాడ్ ఛానల్, రివ్యూస్ కోసం ఈవీ కొరాడ్ రివ్యూస్ ఛానల్, ఏ కంటెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ ద నేచర్, డ్రైవ్ ది ఫ్యూచర్.